మీకు బాగా సంతోషం కలిగిన సంఘటనలు అంటే జీవితంలో గానీ, న్యూస్ చదివినప్పుడు గానీ, అలాగే బాధ కలిగిన సంఘటనలున్నాయా సార్? సంతోషం కలిగిందంటే బాగా సంతోషం. ఉద్యోగం వచ్చినప్పుడు. ఆ! అలాగే 1983లో ఆ! మనం ప్రపంచ కప్ గెలిచాం మొదటిసారి. క్రికెట్ అవునండి. కపిల్ దేవ్. కపిల్ దేవ్. అది. హ్మ్. ఆ వార్త మీరు చదివారా సార్ అది? ఆ! ఆ! కానీ మరి ఒళ్ళు గగురు పడటం ఇయన్నీ ఎలా చదివారు? ఆ! అయి కంట్రోల్ చేసుకోలేము. హ్మ్. చాలా బాధ కలిగించిందేంటంటే, హ్మ్. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య. చాలా పొద్దున చాలా దారుణంగా. అవును. వాళ్ళ బాడీ ఆ! గార్డ్‌లే. ఆవిడ అంగరక్షకులే. 16 గుళ్ళు. హ్మ్. అది 10 రోజుల పాటు చెప్పాల్సొచ్చింది. హ్మ్. ఆవిడ ఇది కూడా వెంటనే ప్రకటించలేదు, ఆపారు. అవును. అలాగే రాజీవ్ గాంధీ హత్య. ఆ! అది కూడా. మీరు కూడా చెప్పారన్నమాట. ఓకే అండి. చాలా తర బాధాకరంగా దానికి తోడు చివర్లో రాజశేఖర రెడ్డి గారి విమాన ప్రమాదం. అప్పుడు కూడా మీరు చదువుతున్నారు వార్తలు. ఓకే అండి. అది చదివి హ్మ్. తర్వాత నేను అమెరికా వెళ్ళాను హ్మ్. మా పిల్లల దగ్గరికి. ఓకే అండి. ఆ రోజు చదివేసి. హుహు. అది కూడా పొద్దున మిస్ అయింది ఫ్లైట్. ఓకే అండి. సాయంత్రం దాకా చెప్పనివ్వాల. హ్మ్. సాయంత్రం చెప్పారు. రోసయ్య గారు వచ్చి చెప్పారు. ఓకే అండి. హ్మ్. అట్లా అంటే ఇవన్నీ అంటే ప్రపంచ స్థాయి నాయకుల గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు అవునండి. అంత దారుణంగా హత్య చేయబడ్డారు. హ్మ్. అది చాలా బాధాకరం. హ్మ్. వీటన్నిటికంటే మించి 77లో హ్మ్. దివి తుఫాన్. తాలూకాలో ఉప్పెన అమ్మో! వచ్చింది. అవునా? కొన్ని వేల మంది చచ్చిపోయారు. అవునండి. రోజు హ్మ్. మా కెమెరా టీం వెళ్ళేది. హ్మ్. అక్కడ షూట్ చేసేవాళ్ళు. అప్పుడు ఎలక్ట్రానిక్ కెమెరాస్ కాదు, అవును. పెద్దవి. అవును. ఆరిఫ్లెక్స్ అని ఉండేవి. అవునండి. ఇంత ఉంటుంది. ఒక్కొక్కటి 25 కేజీలు ఉంటుంది. అవునండి. అది మోసుకుంటూ మా కెమెరామెన్ వెళ్ళేవాళ్ళు. హ్మ్. ఆ నీళ్ళల్లో వెళ్తే కాలు పెడితే అన్నీ కళేబరాలే. అవును. ఆ నీళ్ళల్లో ఉండి అవి హ్మ్. షూట్ చేసి తీసుకొచ్చి. చాలా బాధాకరమైన అబ్బో! సంఘటన. హ్మ్. అప్పుడు ఎంవి కృష్ణారావు గారని మినిస్టర్ ఉండేవారు. అవునండి. ఆయన అక్కడ ఉండి హ్మ్. వీళ్ళకి ఇళ్ళు కట్టించి హ్మ్. ఇవి చేసి. ఏవిఎస్ రెడ్డి గారని కృష్ణా జిల్లా కలెక్టర్. అవునండి. ఆయనకి హ్యామ్ రేడియో అని ఉండేది. అవునండి. అదే అంటే ఇప్పుడు మన మొబైల్ లాగా. అవునండి. అది పెట్టుకుని వర్క్ చేసి హ్మ్. తర్వాత ఈ హ్మ్. జాలర్లు వీళ్ళకి ఇళ్ళు కట్టించారు. అదండి. అందువల్ల ఇప్పుడు ఉప్పెన వచ్చినా అంత హ్మ్. ఇబ్బంది ఉండదు. అవునండి. అంటే ముందే తెలిసిపోతుందండి. ముందు తెలిసి ఆ ప్లేస్‌ని ఆ! వెకేట్ ఖాళీ చేపిస్తాం. చేస్తారు. ఖాళీ చేయించడం ఖాళీ చేస్తారు. జరుగుతుంది. ఆ! అప్పుడేంటంటే ఇళ్ళు లేవు. ఇంత టెక్నాలజీ గుడిసె. లేదు. ఇంకా మీరు మొట్టమొదట్లో దూరదర్శన్‌కెళ్ళినప్పుడు ఎలా వెళ్ళేవారు సార్? మీకేంటి ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఉండేది? అంటే మోటార్ సైకిలా? నా ఆ! నా స్కూటర్ ఉండేది. స్కూటర్ ఉండేది. ఓకే. తర్వాత కారు కొనుక్కున్నాను. తర్వాత కారు కొనుక్కున్నారు. హ్మ్. మేకప్ అండి? అక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడుగా. మేకప్ ఓకే అండి. మేకప్ మ్యాన్ ఉండేవారు. మేకప్ బాలి వేసుకొని. అని ఆ! కాశ్మీర్ అతను. ఓకే. హ్మ్. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ గదా! అవునండి. ఎక్కడి నుంచైనా ట్రాన్స్‌ఫర్ చేస్తారు. హ్మ్. అతన్ని కాశ్మీర్ నుంచి పంపించారు. హ్మ్. అతనేసా ఎప్పుడు అంటుండేవాడు, హ్మ్. శాంతి నేను కాశ్మీర్ వెళ్ళిపోతా, కాశ్మీర్. హ్మ్. వాళ్ళు మేకప్ వేసాము. ఓకే అండి. అంతేగాని వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ ఏమి మీకు ప్రొవైడ్ అహా! చేయలేదు. దూరదర్శన్ వాళ్ళు. మనం వెళ్ళాలి. ఇంకా చివరగా మీరు మన దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే, సంతోషం కూడా కరువైంది సార్. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులుంటున్నాయి. సంతోషంగా ఉండట్లేదు అవును. సార్. సంతోషంగా ఉండాలంటే అసలు ఏంటి? ఏ పద్ధతి ఏంటి? ఆనందంగా, సంతోషంగా నాకు తోచిన ఒక 3 వాక్యాలున్నాయండి. ఓకే అండి. ఒకటి, నిన్నటి గురించి హ్మ్. నిరాశపడొద్దు. ఓకే. నిన్నటి గురించి నిరాశ పడొద్దు. రేపటి గురించి ఆ! అత్యాశ పడొద్దు. ఓకే. రేపటి గురించి అత్యాశ పడొద్దు. ఈనాటి గురించి హ్మ్. ఆవేశపడొద్దు. ఓకే. ఆవేశపడొద్దు, ఆందోళన వద్దు. ఆ! హ్మ్. దానివల్ల హ్మ్. నువ్వు చెయ్యవలసిన సమయంలో హ్మ్. సరిగ్గా చెయ్యి. చెయ్యగలుగుతావు. అది. నిన్నటి గురించి ఆలోచిస్తే హ్మ్. అలా పోయింది, ఇలా పోయిందని నీరసపడి నిస్పృహ వస్తుంది. అదండి. రేపటి గురించి అలా ఉండాలి, ఇలా ఉండాలి, నీ హ్మ్. శక్తికి మించి ఆలోచిస్తావు. అవును. వద్దు. ఇవాళ కూడా హ్మ్. చెయ్యవలసింది నీ శక్తి ఎంత, హ్మ్. ఎంత చేయగలవు అది. అది చెయ్యి. హ్మ్. చేసేది చిత్తశుద్ధితో చెయ్యి. అదండి. అప్పుడు సంతోషం హ్మ్. నీకు సదా
అందుబాటులో ఉంటుంది. అయితే ఈ సెల్‌లో అది సెల్‌లో యూట్యూబ్ అని ఉంది సార్. అటువంటివి ఏమైనా చూస్తుంటారా సార్ యూట్యూబ్ కార్యక్రమాలు ఏమన్నా? అప్పుడప్పుడు ఎక్కువ కాదు. హ్మ్. ఇప్పుడు ఏమైందంటే ఆ! యూట్యూబ్ పేరున అవును. ప్రతి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. అవునండి. ఎవరికి తోచింది వాళ్ళు. అవును. దీంట్లో నిజమెంత? హ్మ్. అబద్ధం ఎంత? అవునండి. చెయ్యదగింది ఉందా? హ్మ్. ఇది చేస్తే ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా? హ్మ్. అవేమీ లేదు చేసేటివి. అది. ఆ! ఒక ఆవిడున్నారండి అమ్మ మాటని, ఆవిడ అమ్మ మాటని, మామనిమి అని, పూల చొక్క నవీన్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈరోజు ఏం జరిగింది చెప్పేస్తుంటారండి. అది కూడా జనాలందరూ ఇంట్రెస్ట్‌గా చూస్తారండి. ఆహ్, బ్యాంకాక్ పాప అని ఒక అమ్మాయి ఉందండి. ఆ బ్యాంకాక్ విషయాలు చెప్తది. హర్ష సాయి అని ఒకడుంటాడండి. అతను ఒక 50,000 25,000 లేకపోతే రూ. 1,00,000 ఎవరికో ఇస్తాడు. అదొకటి చూపిస్తాడండి. అదోడు అప్‌లోడ్ చేస్తాడు. హ్మ్. ఇప్పుడు పాత రోజుల్లో ఇవి లేవు. అవును. కానీ దూరదర్శన్‌లో హ్మ్. ఇలా ఉపయోగకరమైన వచ్చినాయి. హ్మ్. ఎలా అంటే 'సాక్షి' అనే ప్రోగ్రామ్. ఆ! సాక్షి. హ్మ్. అలాగే మీరు చెప్పి చూడండి నేను చేసి చూపిస్తాం. ఓకే. మీరు చెప్పండి మేము చేస్తాం. ఆ! హ్మ్. అలా అని ఉండేది. తర్వాత వీటన్నిటికీ పరాకాష్ట హ్మ్. ప్రజలతో ముఖ్యమంత్రి అని. ఆ! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఓకే. ప్రతి సోమవారం నాడు స్టూడియోకొచ్చి కూర్చొని హ్మ్. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ చేశారు. హుహు. 6 ఏళ్ళు చేశారు. హుహు. నేనే సంధానకర్తగా ఉన్నాను. ఓకే అండి. ఆహా! ఫోన్‌లో అడగటం ఏదో ఈ సాక్షి అనే కార్యక్రమం ఏంటి? హ్మ్. వింతలు, విశేషాలు అన్నీ క్రోడీకరించి హ్మ్. వాటిని సంకలనం చేసి ప్రసారం చేయటం. ఓకే అండి. అలాగే మీరు చెప్పండి మేము చేసి చూపిస్తాం. అవునండి. మీరు సమస్య చెప్పండి. దానికి సంబంధిత పరిష్కారం. పరిష్కారం మేము మినిస్టర్ గారినో, హ్మ్. కార్యదర్శినో పిలిచి మాట్లాడతాం. అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు మీరు. తీసుకెళ్తాం. అవునండి. ఇలా జరిగినాయి. హ్మ్. ఇప్పుడేంటంటే హ్మ్. వీటన్నిటికి ఒక వాణిజ్య దీన్ని తోడిచ్చారు. అదే కమర్షియల్ అండి. అవునండి. ఈ దీంట్లో ఈ చీర విలువ ఎంతో చెప్తే మీకు ప్రైజ్ ఇస్తాము. అవును. ఈ ప్రశ్నకి ఇంత ఇస్తాము. హ్మ్. ఆ ప్రశ్న అంటే ఏంటి? ప్రలోభ పెడుతున్నారు. అవునండి. ప్రోగ్రామ్ చూడమని. అవునండి. అవును. పట్టు చీర పట్టుకుంటే 10,000 అంటాడు. అవును. అది కొంటే 5,000కి కూడా పనికిరాదు. అవును. అవునండి. అట్లా అంటే అంటే నేను వాళ్ళ వ్యాపారాభివృద్ధికి చేసే ఇది కార్యక్రమం వాడుకున్నాను. ఇది. అది ఎంతగా వెళ్ళిందంటే హ్మ్. టెలివిజన్‌ని సినిమాలకి హ్మ్. వాడుకగా వాడుకుంటున్నారు. అవునండి. ఇప్పుడు ఒక సినిమా విడుదలవుతుంది హ్మ్. రేపు. ఇవాళ దానికి విడుదల ముందు రోజు వేడుకంటాడు. అవును. ఏముండదు. ఓ అవునండి. 10 మంది కలిసి డాన్స్ అని అటు ఇటు ఎగురుతారు. అవునండి. అందులో ఉన్న ఆర్టిస్టులు ముగ్గురో, నలుగురో వస్తారు. అవునండి. మీరు నన్ను పొగడండి. హ్మ్. నేను మిమ్మల్ని పొగుడుతా. హ్మ్. పరస్పర పురస్కారం. అవును. పరస్పర పురస్కారం. బావుందండి. ఆ! ఇగ అందరూ పొగుడుకున్న తర్వాత హ్మ్. చివరికి దండలేసుకొని వెళ్ళిపోతారు. అది. హ్మ్. ఇదంతా టీవీ న్యూస్ ఛానెల్‌లో ఇస్తాడు. హ్మ్. 2 గంటలు, 3 గంటలు. అంత అవసరమా? అవును. అది న్యూసా? అది. దీనికి వాళ్ళు టికెట్లు పెడతారు. హ్మ్. అది తోసుకుని ఈ అభిమానులందరూ కొట్టుకుంటారు. అవునండి. దాంట్లో ఒకళ్ళో ఇద్దరో పోతారు. అది. హ్మ్.